విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని సంచలనాత్మకమైనటువంటి ప్రకటన చేశారు, శపథం చేశారు. మంగళగిరిలోనే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని ఏడాదిలోగా సిద్ధం చేసి రాజధాని ప్రాంతానికి అందించబోతున్నామని ప్రకటించారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి కొత్తగా అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి నేపథ్యంలో విశాఖలో రెండో క్రికెట్ స్టేడియం నిర్మాణంతో పాటు అన్ని జిల్లాల్లో కూడా మైదానాల ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అదే సందర్భంలో క్రికెట్ టీంల ఎంపికలో పారదర్శకత కోసం ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ తీసుకొస్తామని ప్రకటించారు. ఇందులో ప్రతి క్రికెటర్ కెరీర్ గణాంకాలు నమోదై ఉంటాయి, వాటి ఆధారంగా జట్ల ఎంపిక ఉంటుందని ప్రకటించారు. అప్పటికి ఎవరికైనా అన్యాయం జరిగిందని భావిస్తే పునఃసమీక్షించే వ్యవస్థను తీసుకొస్తాం. జట్ల ఎంపికలో రాజకీయ జోక్యం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. ఎంపికలో తప్పిదాలు జరిగితే బాధ్యులు కఠినంగా శిక్షిస్తాం. గత పాలవర్గం హనుమ విహారీని కెప్టెన్సీ నుంచి తొలగించింది. అట్లాంటి వివాదాస్పద ఉదంతాలకి ఆస్కారం ఇవ్వం. విహారీ గొప్ప క్రికెటర్, అతని కారణంగా ఆంధ్ర క్రికెట్ మెరుగుపడింది. ఆయన ఏసీఏ మళ్ళీ తీసుకుంటుంది. ప్రతిభగల ఆటగాళ్లను వదులుకో. నైపుణ్యమైన పేద క్రికెటర్లకు ఆర్థిక సాయం చేయాలనుకుంటున్నాం. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న విశ్రాంత క్రీడాకారులను కోచ్లుగా సపోర్టింగ్ స్టాఫ్గా తీసుకుని ఆదుకుంటాం. దేశంలో ఒక మంచి సంస్థగా ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ గుర్తింపు తీసుకొస్తాం. విజయవాడ క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేయబోతున్నాం. నగరంలో ఇప్పటిదాకా స్టేడియం లేని లోటును మంగళగిరి స్టేడియం తీర్చబోతోంది. కడపలో గత పాలకవర్గం హయాంలో నిర్మించిన స్టేడియాన్ని మరింత అభివృద్ధి చేస్తాం. 13 జిల్లాల్లో క్రికెట్కి ప్రత్యేకంగా మైదానాల నిర్మాణం, మరమ్మతులు చేపట్టాలని ఆలోచిస్తున్నాం. మన ఆటగాళ్లు అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా అకాడమీలు స్థాపించాలని ఆలోచిస్తున్నాం. ఏసీఏలో బయట వాళ్ళ జోక్యం ఉండకూడదు. గత పాలకవర్గంలో ఏం జరిగిందో తెలుసుకోవాల్సి ఉంది. క్రీడలో నైపుణ్యం వాళ్ళతో కమిటీ వేసి క్రికెటర్ల ఇబ్బందులు తెచ్చుకుంటాం. పిల్లలకు ప్రజలకు క్రికెట్పై ఆసక్తి కలిగించే కార్యక్రమాలు నిర్వహించబోతున్నాం. రోజు ఏదో ఒక టోర్నమెంట్ జరిగేలా ప్రణాళికలు రూపొందిస్తామని ప్రకటించారు.